13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్. ఆడవాళ్ళందరూ టీవీ ముందున్నారంటే గ్యారంటీగా సీరియల్ చూస్తున్నారని అర్థం. మగవాళ్ళందరూ టీవీ ముందున్నారంటే గ్యారంటీగా క్రికెట్ చూస్తున్నారని అర్థం. అదే పిల్లలు చూస్తున్నారంటే గ్యారంటీగా కార్టూన్ చూస్తున్నారని అర్థం. కానీ అందరూ కలిసి ఒకే చోట ఉన్నారంటే గ్యారంటీగా డి చూస్తున్నారని అర్థం. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. అడవిలో జింకలు వేటాడేటప్పుడు పులి ఎంత ఓపిక్గా ఉంటుందో ఈ అడవి మనుషులు భరించేటప్పుడు నేను అంతే ఓపిక్గా ఉంటాను. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, బంగాళాపాటల్లో రాగం నువ్వేలే, ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ, నా వీరసే నువ్వేనమ్మా. అన్నా ఈ రోజు ఏం చేయబోతున్నానంటే సోదాపు తమ్ముంటే నన్నాపు. అకస్మాత్తుగా ఎవరైనా పోలీసులు వచ్చి ఆపాల్సిందే కానీ మేము మిమ్మల్ని ఎక్కడ ఆపుతాం. సగం సీజన్ అయ్యేసరికి మాకు ఏమైంది నాకు అస్సలు అర్థం కావట్లే. నాకు కూడా సగం సీజన్ గా మాకు అర్థమైపోయింది టైటిల్ మేమే కొడతామని. సగం సీజన్ గా మాకు కూడా అర్థమైంది. ఇక్కడ పెద్దగా పని లేదు, వేరే పని చూసుకుందామనా? మేము ఎలాగో గ్లామర్ గా ఉంటాం, కొంచెం జోకులు నేర్పిస్తే గ్లామర్ కి జోక్ యాడ్ అవుతే బాగుంటది కదా. మీరు గ్లామర్ అంటే పెద్ద జోక్ కదా. అయినా మయం చూసా, ఇదిగో ఇక నుంచి ఆ, తగ్గేదేలే. మీ బుర్ర పెరిగేదేలే. భయ్యా ఎంత ఇస్తావో తగ్గేదేలే. 600 గడపలో పెద్ద ఆయన నమ్ముకుని బతుకుతున్నాయి. పద పద, అమ్మో అమ్మో. ఓకే లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. ఓకే లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ కింగ్స్ టీమ్ దగ్గర ఉంది. మాస్టర్ వచ్చారు, మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు, చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. సో ఏం చేద్దాం సార్, ఫస్ట్ రౌండ్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? సో వీళ్ళు లేరు కాబట్టి వీళ్ళకి ఇచ్చేద్దాం. సూపర్ ఐడియా సార్. క్వీన్స్ టీమ్ మీకు ఛాన్స్ వచ్చింది, 7 పంపిస్తున్నారు. షేర్వరి క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ శర్వరి. ఏంటి ఏమైంది? బైక్ లో పెట్రోల్ అయిపోయింది. లాంగ్ డ్రైవ్ అంటూ ఈ అడవిలోకి తీసుకొచ్చావు. నాకు భయంగా ఉంది. భయం ఎందుకు, నేనున్నానుగా. ఎవరో వస్తున్నట్టున్నారు. అంటే ఏంటి? అది వాళ్ళ ఆచారం. ఏంటి ఏమంటున్నారు? ఏముంది, ఈరోజు మన అదృష్టం బాగుంది. వాళ్ళ ఆచారం ప్రకారం ఈరోజు ఎవరిని ఏం చేయరంట. ఈరోజు మనం వాళ్ళతో వాళ్ళలాగా డ్యాన్స్ చేస్తే మనల్ని వదిలేస్తారంట. డాన్సా? అయితే చేద్దాం. సరే చేద్దాం పద. ఓ చిన్నదానా సందెవేళ సందు చూసి వచ్చేయనా, నీ గుండెలోనా నిద్రపోనా. నడక చూస్తే వయ్యారం, పులుపు చూస్తే సింగారం, పడుతు సోకు పల్లారం, తుమ్ము తుమ్మారం, పిడత ముద్దు పింగాణం, పుడత నడుము వడ్డాణం, మనసు పడ్డ మగాణం, ఉయ్యాలవాడి ఉయ్యాల కట్టం ఉయ్యాలి భామ. నడక చూస్తే వయ్యారం, పులుపు చూస్తే సింగారం, పడుతు సోకు పల్లారం, తుమ్ము తుమ్మారం.
అయ్యో అయ్యో అయ్యయ్యో. మనసు నిలవదంట మడి కట్టుకుంటే ఎట్ట మల్లె మొక్కలన్నీ నన్ను గిల్లేసే ఈ పూట మాట ఇచ్చినాక ఒక మాట మేలనంట చాటు చూసుకుంటా తొలి కాటు వేసుకుంటా జిల్లాలంగడియో ఏ జిల్లాలంగడియో జిల్లాలంగడియో ఏ జిల్లాలంగడియో జిల్లాలంగడియో ఏ జిల్లాలంగడియో జిల్లాలంగడియో ఏ జిల్లాలంగడియో Simba hizo zilikuja, watu hao walikimbia sana, na pia chui zilitaka kula hao watu wengine. Kimbia, kimbia, kimbia sana, kimbia. నడక చూస్తే వయ్యారం పులుపు చూస్తే సింగారం పడుచు సోకు పల్లారం తుమ్మ తుమ్మారం పిడత ముద్దు పింగాణం ఉడత నడుము వడ్డాణం మనసు పడ్డ మగాణం గుట్టు గుట్టారం పియాల వారి పియాల ఘట్టం వయ్యారి బామ జిల్లాలంగడియో ఏ జిల్లాలంగడియో జిల్లాలంగడియో ఏ జిల్లాలంగడియో జిల్లాలంగడియో ఏ జిల్లాలంగడియో 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 ఏంటి ఏమంటున్నారు? మనం వాళ్ళతో డ్యాన్స్ చేసినందుకు వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారంట. అందుకని వాళ్ళే మనల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తారంట. నడక చూస్తే వయ్యారం పులుపు చూస్తే సింగారం సూపర్ ఎనర్జీ, సూపర్ స్టార్ట్ ఇవాళ. మాస్టర్ హాయ్, హౌ ఆర్ యూ? సర్వరి చాలా క్యూట్ గా ఉంది. ఏ కొరియోగ్రాఫర్ ఇక్కడ? పడుచు సోకు పల్లారం తుమ్ము తుమ్మారం పాట అదిరిపోయింది. సూపర్ సూపర్ సాంగ్ తీసుకున్నావు. కాన్సెప్ట్ కూడా బాగుంది, అన్ని బాగున్నాయి. ఓన్లీ అమ్మాయిది ఎనర్జీ తక్కువ అనిపించింది అంతే. వాళ్ళు మామూలు చేయలేదు, దుమ్ము లేపేశారు బాయ్స్. బాయ్స్ పిడత ముద్దు పింగాణం ఉడత నడుము వడ్డాణం సో అదొకటే, మిగతా ఏం లేదు. మీరే చూపించారు ఇన్ని. మళ్ళీ తగ్గిస్తే నెక్స్ట్ టైం షూర్ మాస్టర్. అది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ బాయ్స్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు ఈ పర్ఫార్మెన్స్ లో చూస్తే నార్మల్ శర్వరీది 110% నేను చూడలేదు. పర్టికులర్లీ ఈ పర్ఫార్మెన్స్ లో శర్వరీస్ ఎనర్జీ ఐ థాట్ వాజ్ లిటిల్ లెస్. దట్స్ అబౌట్ ఇట్. వేరే ఏం లేదు. శ్రీకాంత్ మీ కొరియోగ్రఫీ చాలా బాగుంది, సెటప్ అని చాలా బాగుంది. పక్కా ఒక ఆ ట్రైబల్ గెటప్ అట్మాస్ఫియర్ చూస్తే చాలా బాగుంది. బాయ్స్ అందరూ ఇరగదీశారు అందరూ. Sharvari, only just take care of your energy, my dear. But apart from that, and a little bit of expression also. I thought koncham dull అయిపోయింది ఈ సాంగ్ లో. So I wanted that a little more. But apart from that, I thought everybody else did a good job. All the best, guys. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు శ్రీకాంత్ మాస్టర్ చాలా బాగుంది. నిజంగా కొరియోగ్రఫీ ఒక మూవీ సాంగ్ ఎలా చేయాలి అలా చేశాను మీరు. అండ్ డాన్సర్స్ నిజంగా అదిరిపోయింది. డాన్సర్స్
You know, I am sure some people know ఏదైనా మైండ్ అప్సెట్ అయితే it just show it to your performance. ఈ రోజు శ్రావరి did that to your performance because శ్రావరి from the start to here no ఇలాగ ఒక performance నేను చూడలేదు seriously. So శ్రావరి please don't come like this next performance. All the best. థ్యాంక్ యూ జడ్జెస్. ప్రదీప్ జీ అందరు ఒకేలాగా ఉన్నారేంటి? శ్రీకాంత్ ఎలా అందరు ఒకేలా ఉన్నారు? చైనీస్ ఫేస్ మొత్తం. శ్రీకాంత్ అద్దరు కొట్టాం. శ్రీకాంత్ మేకప్ అయితే మామూలుగా చేయలేదు. ఒక ఫోటో దిగుతాను ఉండండి ప్లీజ్ ప్లీజ్. సార్ ఇందాక ఈ పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు సోఫాలో ఆది సుధీర్ లేరు, మీరు అందరు కంగారు పడుతున్నారు కదా. యాక్చువల్లీ ఆ బాయ్స్ లో ఉన్నారు వాళ్ళు మేకప్ లో. మాస్టర్ ఇందాక మీరు ఇటు వెళ్ళారా? మేము వెనకే వచ్చాం, మళ్ళీ వెనక్కి వచ్చాం. ఎలా వచ్చారు? ఇళ్ళ వల్ల పర్ఫార్మెన్స్ జరిగేటప్పుడు అక్కడ ఉండాలి కదా. అసలు ఇక్కడ నుంచి చూస్తే ఎలా ఉంటది ఈ యాంగిల్లో? అయితే అక్కడే ఉండండి. ఎపిసోడ్ అంతా యాంగిల్ ఎలా ఉంటుందో నాకు చూసి చెప్పండి. ఈడెవడు? ఏమన్నారు? మా అన్నని ఈడెవడు అని. సర్రా ఎక్కడికి? నీ మీద నమ్మకంతో వస్తున్నాను. నన్ను ఎవరైనా తాకితే నువ్వే చూసుకోవాలి మరి. తాకడంగా తన్నేయడమే. నన్ను ఎవరైనా తాకితే నిన్ను కొడతా. షూటింగ్ డిస్టర్బెన్స్ అవుతుంది, ప్లీజ్ ఇట్ ఉండండి మీరు. హలో ఏంటిది? ప్లాస్టర్ ఇంకా ఆది గారు అన్నాన్ని ఎప్పటికీ మిస్ అవ్వరు. అన్న నీ కంఫర్టేగా రే మీరు చేసిన ఒకే ఒక తప్పు అన్న వెనక్కి కట్టేయటం. సుధీర్ గారు నేను ఇస్తా రండి. వస్తారా? ఇలా రావాలి. నో ఇలా రావాలి. వద్దు కావాల్సింది హక్కు. ఎలాగైనా వస్తాం. మీరు అడిగారు వచ్చాం. ఇంకెంతకు మించిన ఆప్షన్. హలో ఎక్కడికి వెళ్ళిపోతున్నా? హలో రండి ఇక్కడ రండి. ఆవిడ మీకోసం స్టేజ్ మీకు వచ్చారు. వెళ్దామా? హగ్గిస్తా అంటున్నారు. నీకు బానే ఉంది, నాకే ఇక్కడ దాకా వచ్చి ఊరకెళ్ళడం ఎందుకు ప్రియా? ఎవరు స్టేజ్ మీద ఫస్ట్ అడుగేస్తారో వాళ్ళకి హగ్ అంట. అన్న ఈ టైంలో మనం కొట్టుకోకుండా జాగ్రత్తగా రెండు ఒకేసారి వేద్దాం. అన్నా కకృతి పడకో ఒకేసారి వేద్దాం. ఒక్క నిమిషం. ఆది ఫస్ట్. ఎవరు ఫస్ట్? కాదా నువ్వు అలా పంపించేసే. నేను ప్రియమణి గారు మాస్టర్ అడగండి ఎంతసేపు వెయిట్ చేశారు? పాపం చాలా టైం వెయిట్ చేసింది అక్కడ. అదే మహాపాపమయ్యా. ఇప్పటికే ఆయన ఉన్న పొజిషన్ ఏంటి, మీరు అనే మాట ఏంటి? అన్నా ఏంటి ఈ టైంలో? హలో నన్ను అక్కడ కట్టే సోఫాలో కూర్చోండి ఇద్దరు. ఈ ఎపిసోడ్ అంతా ఒకరిని గుర్తు పెట్టుకుంటాం. అవును, ఎలా కూర్చుంటా? కాదు, రేపటి నుంచి తెల్లవారుజామునే వచ్చి కూర్చుంటారు ఇక్కడ గ్యారంటీగా. సో కింగ్స్ టీమ్ నుంచి ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు రాబోతున్నారు? సాయి. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ సాయి. లాక్డౌన్ తర్వాత మళ్ళీ మన బాస్ సినిమా థియేటర్ లోకి వచ్చేస్తుందిరా. మనం ఎప్పుడు థియేటర్ దగ్గర హల్చల్ చేస్తుంటాం. ఈసారి మనం చేసే హల్చల్ ఈ విషెస్ డైరెక్ట్ మన హీరో గారి దగ్గరికి వెళ్ళిపోలే. ఎలా అన్నా? ఎలా అంటావేంట్రా? 73 సినిమాలు, 74వ సినిమా వచ్చేస్తుంది. అందులో నుంచి అలా 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 తీసుకుంటూ చేస్తే ఉంటది. అయితే మొదలు పెడతా అన్నా. మొదలు పెడదాం మెల్లగంటావేంట్రా? పదా స్టార్ట్ మ్యూజిక్. ఆహా, బొబ్బిల్ రాజా ఇస్ బ్యాక్. అయ్యో. ఓకే.
అన్న దీనికి కొంచెం కొంచెం కలరింగ్ యాడ్ చేస్తే బాగుంటుంది కదన్నా. మర్చిపోయాను రా. అవును కదా, సరే అయితే బంగారం వచ్చే. అన్న మరీ చిన్న పిల్ల అయిపోయింది కదన్నా, కొంచెం పెద్దగా. అయ్యో అయ్యో అయ్యయ్యో. చిలక చందన పట్టు చీరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. చిలక చందన పట్టు చీరే కట్టిందాయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందాయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అన్న మల్టీ స్టారర్ మూవీ లాగా మన దాంట్లో కూడా ఇంకో హీరో ఎంటర్ చేస్తే బాగుంటది కదన్నా. హీరో అంటే ఎర్రగ్గ తీసేవాడు అక్కడ ఉన్నాడు రా అన్నా. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా, గుండెల్లో పులుండగా. భూమి కనలేదు ఇన్నాళ్ళుగా, ఈమెలా ఉన్న ఏ పోలిక, అరుదైన చిన్నారిగా. డచ్చగాను వారా సంకినాయాల డీజే కొట్టు డీజే. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రాబోతున్నారో తెలుసా? ఆయన మంచం ఎక్కితే మూడో ప్రపంచ యుద్ధం, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. ఆయనకు లేరు విరోధులు, ఆయనకిష్టం వినోదాలు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. పూర్తిగా మానేశానండి, పూర్తిగా మానేశాను. Change the beat. Okay.
అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీ బాబా నా ధైర్యం నా సైన్యం నువ్వేలే వెంకీ బాబా మనందరి ఫ్యామిలీ హీరో వెక్కరి వెంకటేష్ గారికి, అందాల జాబిలి ప్రియమణి గారికి అండ్ ఎంటైర్ నారప్ప టీం అందరికి మా తరపున, మా డి ఫ్యామిలీ తరపున వి విష్ యు ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, దిస్ వన్ ఫర్ వెంకీ మామా. సూపర్. ప్రియమణి గారు ఏం చెప్పాలి సాయి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ విష్ ఇన్ ది ఎండ్. ఈ డెడికేషన్ డెఫినెట్ గా నేను చెప్తాను వెంకీ సార్ కి, బికాజ్ అందరిలాగా నేను కూడా వెంకీ సార్ పెద్ద ఫ్యాన్ ని. నాకు దీనికి ముందు చాలా ఆఫర్స్ వచ్చింది విత్ యాక్ట్ విత్ వెంకీ సార్, కానీ డేట్స్ కుదరట్లేదు వాట్ ఎవర్. కానీ ఫైనలీ నారప్పాలో అన్ని కుదిరింది. అండ్ ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు, ఇలాంటి ఒక మూవీ ఇచ్చినందుకు సురేష్ ప్రొడక్షన్స్ కి అండ్ వెంకీ సార్ కి థ్యాంక్ యూ సో మచ్. I don't know whether it was here or Ramanaidu studio lo Suresh Productions lo work chesina anni heroines photos untundi, and this was the time of Pellaina Kottalo nenu chusanu. Appudu nenu anukunnanu I wish my photo would also come there. Edo okka roju I wish my photo comes there ani, and finally photo ochina rakapoyina నాకు తెలియదు కానీ నా dream came true that I got to work with Venki sir, and such a wonderful human being, such a wonderful person. Suresh Babu garu kuda thank you so much for the wishes in the end once again. And ee performance ki vachetappudu you are a complete package man sai. Seriously, you're full on entertainment performance ఇది. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు నేను, గణేష్ మాస్టర్, పూర్ణ ఇక్కడి నుంచి వి సిట్టింగ్ అండ్ వీఆర్ డాన్సింగ్ ఆన్ అవర్ సీట్. సో అంత ఎంటర్టైన్ చేసావు సాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డెడికేషన్ టు వెంకీ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ మస్ట్ సే, వెంకీ సార్ చూస్తారు షోని అండ్ ప్రతి ఒక్క దీన్ని చెప్తారు. హీ కీప్స్ ఎంకరేజింగ్ ఆల్ ఆఫ్ us and he keeps talking about it. So just want to say that ఎక్కడ సాయి కొరియోగ్రఫర్ బ్లాక్ బస్టర్ ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్ చెప్తాం కదా, అదే ఇది. అండ్ ఇన్ బిట్వీన్ మీరు నలుగురు క్యామియోస్ తీసుకొచ్చారు, అదే హైలైట్ అండి మీ యాక్ట్ కి. ఇట్ సైడ్ వస్తే ఫస్ట్ ఆది గారు ఎందుకు అలా జంప్ చేసి ఎందుకు స్టార్ట్ చేశారు మీరు? కొంచెం గ్యాప్ ఉంది అప్పటికి నేను వెళ్ళడానికి, అందుకని ఒక జంప్ ఇచ్చా. బట్ చాలా స్టైలిష్ గా చాలా బాగుంది ఆది గారు. బట్ ఎండ్ లో వచ్చే హీరో కంప్లీట్ ప్యాకేజ్ చాలా బాగుంది సాయి. ఐ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ ఇద్దరు సాయిలు కలిపి దుమ్ము లేపేసారు. వాళ్ళు కూడా అదరగొట్టేశారు, మీరు వేరే లెవెల్కి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ మాస్టర్. ఆది అన్న ఇరగొట్టింది కదా మధ్యలో నుంచి, ఓ జంప్ అన్నది, ఆ ఒక జంప్ చాలు. తర్వాత ఈ మూమెంట్ మాస్టర్ చిన్నదొకటి నాకు చాలా రెస్పెక్ట్ వచ్చింది మిమ్మల్ని చూస్తే నిజంగా. ఇప్పుడు కాదు వస్తుంది మజా. నడుండి మేడం, ఆడదాం ఫస్ట్. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేదిగా, గుండెల్లో కొలుండగా భూమి కనలేదు ఇన్నాళ్ళుగా. డచ్చగాను వారా సంకినాయాల డీజే కొట్టు డీజే.
మనందరి ఫ్యామిలీ హీరో వెక్కరి వెంకటేష్ గారికి, అందాల జాబిలి ప్రియమణి గారికి అండ్ ఎంటైర్ నారప్ప టీం అందరికి మా తరపున, మా డి ఫ్యామిలీ తరపున వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, కానీ అందరి హీరోల ఫ్యాన్లు వెంకీ మామ ఫ్యాన్ అయి ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ మామ ఫర్ ఎంటర్టైనింగ్ us. పూర్ణ గారు, ఇంకేం చెప్పాలి, సాయి ప్యాకేజ్ చాలా బాగుంది. అండ్ ఎస్, as master and everyone say, whenever I see Sudhir garu, I always say, "Arey, why did he miss being a hero?" But okkokka category undi kada, it's not like okay big screen, small screen, okkokka place lo okkokka superstars undi. I'm sure on this screen Pradeep garu and Sudhir garu is the superstars yaar. ఇప్పుడు నాకు పెద్ద లైక్ హీరోస్ అంటే చాలా ఇష్టం, అలాగే ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ గైస్, సీరియస్లీ. Man, Sudhir garu, you are like, swear it, I love you, seriously I love you. Means a lot. And Adi garu, నిజంగా ఈ రోజు మీరు చాలా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. పూర్ణ గారు ఈ పర్ఫార్మెన్స్ కి అయితే ఇవ్వాలి. సౌండ్ సౌండ్. నాకు సుధీర్ గారికి 2 ఇవ్వాలనుందండి. అవునా? హా, సుధీర్ గారు ఆ రెండేంటో తెలియాలి ఇప్పుడు. ఏరా ఫస్ట్ పర్ఫార్మెన్స్ కి సూపర్. సెకండ్, కాల్ బాలేదు అయినా జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా సుధీర్ ఎప్పటికీ బ్యాక్అవుట్ అవుతుంది. ఆల్మోస్ట్ 1 month నుంచి కాల్కి బ్రేసెస్ వేసుకుంటున్నాడు, కానీ ఏ మాత్రం ఎప్పుడు ఏ టీం మెంబర్స్ అయినా ఎక్కడైనా వచ్చి పర్ఫార్మ్ చేయమంటే హీ డస్ ఇట్. సో దానికి ఫట్. నువ్వు ఇవ్వాల్సిన 2 ఇచ్చేయి. ఆది గారు, నేను ఇవ్వాలనుకున్నా, తీసుకోవాలనుకోలేదు. నేను దీపికకు 2 ఇవ్వాలనుకుంటున్నా. నేను 2 ఇద్దాం అనుకుంటున్నాను. రండి గారు. సరే, ఫస్ట్ నేను చెప్పిన తర్వాత నీది, ఓకేనా? డాన్స్ బాగా చేసినందుకు దీపికకి ఫస్ట్ హగ్. సెకండ్ది, పాప అమ్మాయి చెయ్యి బాగలేకపోయినా చెయ్యి బాగలేకపోయినా కూడా తను చాలా, అంటే అసలు తనకి ఇలా తిరగట్లేదు చాలా రోజుల నుంచి. ఎంటర్టైన్మెంట్ కోసం తను చెయ్యిని ఇలా తిప్పింది. యాక్చువల్లీ నిజం చెప్పాలి, నాకు 2 ఇవ్వాలి. నాకు మొత్తం బాడీయే బాగలేదు. బట్ థ్యాంక్ యూ గైస్, సూపర్. థ్యాంక్ యూ. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. Okay, first vote, Purna garu. Kings. Premani garu. Kings. Thank you, ma'am. Master. Aparajitulu. Congratulations. Thank you, King. Okay, let's begin round number 2. ఫస్ట్ రౌండ్ విన్నర్స్ కింగ్స్ టీమ్. సెకండ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళు ఛాన్స్ ఇస్తారా? మేమే. ఓకే, ఎవరు వస్తున్నారు? చెప్పండి, ఇక్కడే చూస్తున్నారు. ప్రసాద్. షూరా? ఎంతమంది ఉన్నారు మీ దగ్గర కంటెస్టెంట్లు? మొత్తం 7. మొత్తం 7 కదా, ఒకళ్ళేగా పర్ఫామ్ చేశారు. అవును. 6 ఎవరు నెక్స్ట్ చేస్తున్నారు తెలీదా? ఎస్, మణికంఠ రాకపోతే మేము వెళ్ళిపోతాం. ప్రామిస్ గా. మీ వాళ్ళలోంచి ఎవరో ఒకళ్ళు రాకపోతే వెళ్ళిపోతారు, అదేనా? అంతే, మా వాళ్ళలో ఎవరు రాకపోయినా వెళ్ళిపోతాం. ముందే వెళ్ళిపోవచ్చు కదా. ఇట్ ఇస్ నాట్ ప్రసాద్ ఆల్సో, శ్రవణ్ రాకపోతే వెంటనే వెళ్ళిపోతాం. శ్రవణ్ రాకపోతే
మీరు వెళ్ళిపోతారు అంతే వెళ్ళిపోతాం. కదా? వెళ్ళకపోతే ఏంటి? వెళ్ళకపోతే మీరు కూడా వచ్చేయండి. కింగ్స్ టీమ్ నుంచి జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రసాద్ మణికంఠ. కింగ్స్ టీమ్ నుంచి ఎవరు వస్తారో ఎవరు వెళ్ళిపోతారో లెట్స్ సీ. మనీ లాస్ట్ వీక్ మన ఇద్దరం కలిసి పర్ఫార్మెన్స్ చేసాం కదా, మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. మరి నా మీద నీ ఒపీనియన్ ఏంటి? పర్లేదు ఏదున్నా సిగ్గుపడకుండా చెప్పేసే. నాలో కళ చూపేదెలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా, ఈ మాయని నమ్మేది ఎలా, ఈ మాటని చెప్పేదెలా, నీ పరిచయంలోన పొంద జన్మ మరలా. మనీ నువ్వు ఇంత స్లోగా చెప్తే నాకు నచ్చట్లేదు, కొంచెం నీ స్టైల్లో చెప్పవా? ఎలా నాలో కళ చూపేదెలా, ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా. నిన్నలోని నిమిషమైన గురుతరాదే క్షణం, నేటిలోని సంబరాన బురకలేసే జీవనం, ఈ స్నేహమే వరం, ఈ భావమే నిజం, ఇది తెలుపబోతే భాష చాలేదిలా. నీకు అర్థమవుతుందా? నా భాషలోన తీయందనం, నా బాటలోన పచ్చందనం, పసి పాపలాగా నవ్వే గుణం, నీ వల్లే వెలిగింది నా నీడ, నీ నీడలోనే చేరాలని, ఊరెళ్ళ ప్రయాణాలు చేయాలని, ఈ పరవశంలోన నిలిచా ప్రాణశీలలా. ఇంకొంచెం డిఫరెంట్గా. ట్యూన్ చేంజ్ మామా. నీ మీద నాకున్న ఒపీనియన్, నీ మీద నాతో పర్ఫామ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఏంటి నా మీద నీ ఒపీనియన్ జస్ట్ థ్యాంక్స్ ఏనా?
అసలు హౌ అంతా చేసేసి ఇలా ఎలా హౌ? మనీ దగ్గరే ఉంది ఆన్సర్. ప్రియమణి గారు ఇలా చెయ్యొచ్చా మనీ? అండ్ దట్ టు తేజు. మాస్టర్ మీద రెస్పెక్ట్ మేడం. ఆయన వచ్చాడు కాబట్టి వెళ్ళిపోయాడు. ఆయన లేకపోతే ఆల్మోస్ట్ ఎండ్ వరకు ఆ హార్ట్ అన్ని తీసుకొచ్చి నీ మీద ఒపీనియన్ ఏంటని ఆల్మోస్ట్ చెప్పపోయాడు. ఆయన లేకపోతే వేరేలా ఉండేది. బట్ అది విల్లన్ వచ్చి జిత్తు తేజును కాపాడాడు వెళ్ళను. జిత్తు మాస్టర్. Where's తేజు? మనీ జోక్స్ అసైడ్, ఈ యాక్ట్ చూస్తే ఇట్స్ అ వన్ మ్యాన్ షో. సీరియస్లీ ఐ కుడ్ నాట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ. ఇంత చక్కగా యూ డాన్స్ సో వెల్. అండ్ ప్రతిసారి తేజు వచ్చి ఈ స్టైల్లో కాదు, ఈ స్టైల్లో చేయి అండ్ ఎస్పెషలీ దట్ మ్యూజిక్ బిట్ దట్ యూ డిడ్ వాస్ క్లాసిక్. సూపర్, వెరీ వెరీ నైస్, వెరీ నైస్. అండ్ జిత్తు అట్మాస్ఫియర్ వాస్ సూపర్. లాస్ట్ వీక్ చెప్పినట్టు మనీ బాడీ లాంగ్వేజ్ కి మీరే సెట్ అవుతారు. యాజ్ ఇన్ యూర్ ది కొరియోగ్రాఫర్ దట్ సెట్స్ ఫర్ మనీ. అండ్ దిస్ టీమ్ ఇస్ సో పర్ఫెక్ట్. టచ్ వుడ్, ఏ దృష్టి పడకూడదు. ఇలాగే మీరిద్దరు హార్డ్ వర్క్ చేయాలి. సో ఆల్ ది బెస్ట్ గైస్. థాంక్యూ మ్యామ్. మాస్టర్ కొన్ని డాన్సెస్ కి కొన్ని ఏమి అవసరం, ఓన్లీ డాన్స్ అవసరం. నువ్వు డాన్సెస్ వేసావు. ఫస్ట్ టైం తేజుని చూడలేదు. ఆమె వస్తే ఆమెనే చూస్తాం ఎవరున్న పక్కన. మొన్న చేసినప్పుడు ఆమెను నిన్ను మిక్స్ చేసి చూసాం. ఇవాళ తేజు అసలు ఫోనే లేదు తేజు దగ్గర. సారీ, చాలా బాగా చేసావు నిజంగా. చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ జిత్తు. థాంక్యూ మాస్టర్. పూర్ణ గారు. So many times I always said like big screen లో choreography జిత్తు మాస్టర్ చూడాలని. నితిన్ గారు కదా, so congratulations. I saw that episode. ఈ రోజు కూడా కొరియోగ్రఫీలో జిత్తు మాస్టర్. కమింగ్ టు మణిగండ, ఈ రోజు మీ రొమాంటిక్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఇలాగే వెళ్ళి నాకు మై హీరో జితు మాస్టర్ అండ్ మణిగండ షుడ్ బి ఇన్ ఫినాలే. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. గుడ్ లక్. థాంక్యూ. ఓకే, సో క్వీన్స్ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? నైనిక. క్వీన్స్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ నైనిక. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కావలి కాస్తాయే కటుకల నా కలలు. నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు. నా ఊపిరి గాలికి ఉయలలుగుతూ ఉంటే ముంగురులు. నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. పగరిసా రామజవర గమన చూసి ఆగగలనా. మనసు మీద వయసుకున్నాదు చెప్పతగునా. రామజవర గమన నేను చూసి ఆగగలనా. మనసు మీద వయసుకున్నాదు చెప్పతగునా. మాసమా
నన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా అసలు నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. ఇంత బ్యూటిఫుల్ గా ఇంత కలర్ఫుల్ గా ఉంటే ఇంకా మనం ఏం మాట్లాడలేం. ప్రియమణి గారు రెడీయా? ప్రతి పర్ఫార్మెన్స్ టచ్ చూడు ఇలాగే ఉండాలి, బట్ ప్రతి పర్ఫార్మెన్స్ ఇంత అందంగా ఇంత బ్యూటిఫుల్ గా కొరియోగ్రాఫ్ చేసి నేనికాని ఇంత అందంగా మీరు చూపిస్తే కొంచెం మా మీద దయ లేదా అసలు మాస్టర్ మీకు? ఈ సాంగ్ మీద ఇంత బ్యూటిఫుల్ గా మీరు కొరియోగ్రాఫ్ చేశారంటే దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో వర్డ్స్ మాస్టర్. ప్రతిసారి మీరు వచ్చేటప్పుడు నథింగ్ షార్ట్ ఆఫ్ అన్ ఇంటర్నేషనల్ పర్ఫార్మెన్స్. Performance is nothing short of an international performance. Choreography is nothing short of an international choreography, master. And ఆ టచ్ మీరు బ్లాక్ లో ఉన్న వాళ్ళు బ్యాక్ లో ఆ క్లాత్, ఓ మై గాడ్ మాస్టర్, నిజంగా ఓ మై గాడ్. అండ్ దెన్ Nanika, what a dancer you are, yeah. Seriously, contemporary, so strong you are, my dears. You blossomed so beautifully, my dear. I couldn't take my eyes off you in this performance because usually Nanika and the entire team perform చేసేటప్పుడు we'll say Nanika, Preeti, 1, 2, 3, 4 అని we'll pinpoint everybody and say కానీ ఈ performance లో it was you, Nanika. మాస్టర్ మీరు ఏం చేస్తారు ఎలా చేస్తారు నాకు తెలియదు మాస్టర్, బట్ ఐ వాంట్ టు సీ యు గైస్ ఇన్ ద ఫైనల్స్. అంతే అంతే, దట్స్ ఇట్. ఎలా చేస్తారు నాకు తెలియదు, బట్ ఐ వాంట్ టు సీ దిస్ టీమ్ ఇన్ ద ఫైనల్స్. ఆల్ ది బెస్ట్. థాంక్యూ మ్యామ్. మాస్టర్ శశి సార్, సినిమా కాదు ఇది, ఇంకో వేరే లెవెల్. చాలా బాగుంది సార్, నిజంగా చెప్తున్నాను, మీరు ఎక్కడో వెళ్తారు. మేల్ వర్షన్ వినేసాను, అయిపోయింది, చూసాను. ఫీమేల్ విన్నా ఒకసారి, వింటే ఇది ఎవరు చేస్తారు, అసలు చేస్తే ఎలా ఉంటది, పాట అసలు గర్ల్స్ చేస్తే ఎలా ఉంటది అని జస్ట్ అలా ఉన్నాను. ఇలా ఉంటది అన్నమాట. సాంగ్ సెలెక్షన్ నైని కదా మాస్టర్. వెరీ గుడ్. సింక్ వస్తే ఇక్కడ కూడా పోలేదు. ఎంత బాగా చేశారు మీరు అందరు. అందరికి క్లాప్స్ కొట్టండి, పిల్లలకి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మాస్టర్. గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు, ఈ రోజు యాక్చువల్లీ ఇక్కడ ఉన్న అందరికి యూ టుక్ దే ఆర్ హార్ట్ ఫర్ షూర్ నైనికా. ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ థింగ్, యువర్ ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది. సూపర్ అంటే సూపర్. And everyone, great job. Obviously, costume, I'm sure is Shashi Master's missus. Great job, great job. And she's like completely separate ga undi. Aa flower anni chala baundi. Good job, keep going like this. And this is for the beautiful actress Naika. And it's voting time. Team leaders along with your contestants on stage, please. Okay, first vote, Master. సామజవర గమన. Thank you, master. ప్రియమణి గారు, Queens. Thank you, Premani garu. పూర్ణ గారు, Queens. congratulations. బయలుదేరు అయిపోయింది. What a timing, I say. What a timing. ఎలా అన్నారు తెలుసా మేడం?
ఎందుకండి? ఎందుకండి సిగ్గు లేదు ఏమీ లేదు, నూరు మూసుకొని బయలుదేరు. మీరే చెప్పాను కదా. మేము 3 పేర్లు చెప్పాం, లాస్ట్ లో ఆడి శ్రవణ్ అన్నాడు, నేను కూడా మణికంఠ ప్రసాద్ అని కూడా అన్నా. నూరు మూసుకొని బయలుదేరొచ్చు కదా. అలా కాదు మేడం, మావాడు టాస్క్ ఏమైనా ఇస్తారో అని వెయిట్ చేస్తున్నాడు. మాటలు లేవు, నూరు మూసుకుని. హలో బాస్ ఇద్దరు మన ఇద్దరిని నూరు మూసుకుని, మీరిద్దరు కూడా నూరు మూసుకొని రండి. మేము నైనికా చెప్పాం, నైనికా వచ్చి చేసింది. మణికంఠ చెప్పాం కదా. అదే ఈవిడ చేత ఆల్రెడీ తిట్టించుకుంటాం, మళ్ళీ ఆవిడ చేత కూడా తిట్టించుకుంటాం. నూరు మూసుకుని, నూరు మూసుకుని. వీళ్ళు వెళ్ళే సిచ్యువేషన్ కి ఓ మంచి మ్యూజిక్ ఏంటి ప్లీజ్. విసిరినదా విధిగాల కాలమే కాటు వేసిందా, వేదనే వెల్లువయ్యిందా, కలతలే లేని కళ్ళల్లో వెలుతురే మాసిపోయిందా, మనిషికి మనసే ఒక శాపం, తల వంచిన దాని అభిమానం, మానవత్వమన్నావు మంచి పెంచుకున్నావు, మంచితనం విషమైతే మౌను మనసు. పేరు తప్పైతే గనక వాళ్ళే వెళ్ళిపోతాన్నారు, వెళ్ళిపోయారు. ఎక్కడ వెళ్ళిపోయారు? ఇక్కడ ఉన్నారుగా. ఏంటి కనీసం షూటింగ్ కూడా చూడకూడదా మేము? అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్. హలో ప్రొడక్షన్, టీ కావాలంటే చెప్పి తెచ్చిస్తాను, టీ కావాలంటే చెప్పి తెచ్చిస్తాను. నాకు ఒక కాఫీ కావాలి. నాకు కూడా ఒక కాఫీ మీకా? వెళ్ళి కాఫీ తీసుకురాబో, కాఫీ తీసుకురాబో. ప్రొడక్షన్ మేనేజర్ నేను. కాదే ఏదో సరదాగా అన్నామండి, ఊరికి అనేసేచ్చు కదా. సిగ్గు లేదు కానీ పొగురు చాలా ఉంది ఇక్కడ. పొగురు కాదమ్మా, పొగరు. లేదు నీదే కరెక్ట్, నీదే కరెక్ట్, ఆవిడదే కరెక్ట్, మీ ఇద్దరే కరెక్ట్. అమ్మగారులే కరెక్ట్, అమ్మగారులే కరెక్ట్. ఆల్రెడీ చాలా మంది హార్డ్ డిస్క్ తినేస్తున్నారు, మాకు కొంచెం కావాలి. కాబట్టి లెట్స్ బిగిన్ రౌండ్ 3. సో సెకండ్ రౌండ్ విన్నర్స్ క్వీన్స్ టీమ్. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? అది ఏమంటావు, అక్కడ ఇస్తావా? ఇచ్చేద్దాం. ఎప్పుడు ఇచ్చేస్తాం అంటారు, ఎప్పుడు ఇచ్చారు? ఛాన్స్ ఆడున్నప్పుడే ఆ కంగారులోనే మీరు ఇక్కడ వరకు వచ్చారు. ఇంకా ఓవర్ యాక్షన్ అవుతే బయట కాదు ఎక్కడోకి వెళ్తారు. వీళ్ళ వల్ల విపరీతమైన తలనొప్పి. టీ తీసురాబో, టీ తీసురాబో. సో థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? మేము స్టార్ట్ చేస్తాం. వెరీ గుడ్. ఎవరిని పంపిస్తున్నారు? వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. మేము స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళిద్దరిని కూడా ప్రొడక్షన్ లో జాయిన్ చేయండి, బెటర్. ఇప్పుడు వీళ్ళు కూడా చెప్పకపోతే పనిష్మెంట్ మేడం. అబ్బాయిలకి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇవ్వాలి కదా. సాంబార్ చేయాలి వాళ్ళు, సాంబార్ చేయాలి వాళ్ళు. రండి. ప్రొడక్షన్ వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చినారు? షూటింగ్ జరిగినప్పుడు ఎక్కడ కూర్చొని చూస్తారు. మీరేంటి అక్కడ సాంబార్ లో కరివేపాకులతో వెళ్ళిపోయి. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? మేము స్టార్ట్ చేస్తాం. ఎందుకురా తింటాం మా బుర్రలు రే. వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం, వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. వీళ్ళు ఇది కూడా సాంబార్ కూడా కాదు, వీళ్ళు క్యారవాన్ చూసుకోవాలి. ఓకే మేము ఫిక్స్. భయ్యా వాళ్ళకి లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళిద్దరు. ఇక్కడికి వచ్చే వాళ్ళని కాదు, గేట్ దగ్గర వచ్చే వాళ్ళని ఆపాలి. అలాంటివి ఏమైనా చేయమని. అలా ఆపకే ఇక్కడ దాకా తెచ్చాం వీళ్ళని. నేను చెప్పేది నువ్వు ప్రొడక్షన్ జాయిన్ అయిపో, టీమ్ లీడర్ కన్నా ఎక్కువ వస్తుంది ఇక్కడ. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? మేము స్టార్ట్ చేస్తాం. వెరీ గుడ్. ఎవరు వస్తున్నారు? మంజుల, క్వీన్స్ టీమ్ నుంచి. లెట్స్ వెల్కమ్ మంజుల. బాయ్స్ వాళ్ళని తీసుకురండి. ఇక్కడ నా మాల్. మీకు ఎంత దమ్ముంటే ఎవరు టచ్ చేయలేని ఈ మాల్ని మీరు దోచేస్తారు. ఇక్కడ మీ లేడీ బాస్. లేడీ బాస్ కాదురా, లేడీ బాద్షా. ఉద్దర్ దేఖో బే. బాస్ లెట్స్ గో.
దగ్గరున్నంత వరకు నోబడీ కెన్ టచ్ us. హలో. హే బాద్షా ఎందుకు ఒక్కరే ఉండాలి? దీన్ని కొట్టేసి మనమే బాద్షా అయిపోదాం. ఏమంటావ్? గర్ల్స్, మన గ్యాంగ్ లోని మనకి శత్రువులు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్స్. We should be careful. Let's bring the house down. గర్ల్స్, నేను చెయ్యబోయే నెక్స్ట్ డీల్లో మీరే నా పార్ట్నర్స్. సారీ బాస్, ఇంతకాలం ఈ టైం కోసమే వెయిట్ చేసాం. ఇప్పటి నుంచి ఈ డీల్ ని మర్చిపోండి. బాద్షాని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ గానే ఉంటది. ఈ బాద్షా డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోవాల్సిందే. ప్రదీప్ అన్న, నాకు నీళ్ళు కావాలి. నానా ప్రొడక్షన్ వాటర్ ఇమ్మా. ప్రొడక్షన్, మా కాఫీ ఎక్కడ? మేము అప్పుడే అడిగాం కాఫీ. నేను అడిగాను, పూర్ణ అడిగింది కాఫీ. కొంచెం టైం మేము ఓన్లీ టీ పొడి అవే కాదు, మా ప్రేమ ఆప్యాయత అభిమానం అన్ని కలిపిస్తాం. ఓ ఇది ఎక్కడ వేసుకోవడానికా? వాళ్ళకి ఏదో 5 నిమిషాల పనిష్మెంట్ మీరేంటి ఇలా ఫిక్స్ అయ్యారు? దానికంటే ఇదే బాగుంది, దానికంటే ఇదే బాగుంది. ఏంటది? ఏం చదువుతారు మీరు? అది ఏం ఇస్తున్నారు చెప్పండి. మీకు ఏం కావాలో చెప్పండి, అదే ఇస్తాం. మీరు ఇస్తే నేను చెప్తా. ఫ్రూట్ జ్యూస్. నేను అడిగింది బూస్ట్. సరే బూస్ట్. ఇగో బూస్ట్ ఏరా. అది వాటర్. కింద బూస్ట్ అని రాసుకో, కింద బూస్ట్ అని రాసుకో. ఎందుకు పనికొస్తారండి మీరు? బూస్ట్ అడిగితే నీళ్ళు ఇస్తున్నారు. మీకేం కావాలి? మీ మొహం చూసి నాకు కడుపు నిండిపోయింది. అదేంటి మీరు తాగనన్నారు కదా? అయితే మీరు తాగేస్తారా? మళ్ళీ ఇందులోనే పెడతాం. ఎవడన్నా అడిగితే మళ్ళీ అదే తీసి. ఏంటి ఈ ప్రొడక్షన్ అక్కడే వర్క్ చేస్తున్నావా? వేరెక్కడే ప్రొడక్షన్ ఇక్కడ రారా మీరు? మాస్టర్ బిస్కెట్ తినండి. మేడం అడిగింది, మేడం ఫస్ట్. మేడం కి కాఫీ కావాలంట. మీకేం అవ్వకూడదని దాంట్లో లైట్ శానిటైజ్ చేస్తే. అట్లీస్ట్ ఇప్పుడు కొంచెం సిగ్గు లేకుండా అక్కడ వెళ్ళి కూర్చో. ఏంటి ఇక్కడ కూర్చోడానికి కూడా మళ్ళీ సిగ్గు ఉండకూడదు మాకు? హలో బాబు, ఒక గ్లాస్ పాలు. నువ్వు ఎప్పుడు వెళ్ళావు? దాకా ఆవిడ ఏమంది? సిగ్గు లేకుండా వెళ్ళి కూర్చోమంది. మనకుందా? నువ్వు కూడా నోరు మూసుకుని. మంజుల
ఇట్స్ ఓకే నాన్న, నువ్వు కష్టపడ్డావు, డాన్స్ చేసి ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. వీళ్ళది మాకు రోజు ఉండేది ఇది. ప్రియమణి గారు, లేడీ బాద్షా, వాట్ అ పర్ఫార్మెన్స్ మంజుల, యు ఆర్ టూ గుడ్ మై డియర్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ నీ ఎనర్జీ తగ్గలేదు. బాడీ లాంగ్వేజ్ గానీ, నీ యాటిట్యూడ్ గానీ అన్ని డబుల్ థమ్స్ అప్ ఫర్ యూ మంజుల. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఇంకోటి, ఆ సూట్ కేస్ లోపల ఉన్నది ఇట్స్ యువర్ సిస్టర్, రైట్? yes ma'am. కాల్ ఆల్ ద గర్ల్స్ హూఎవర్ వర్ దేర్. ఈ లేడీ బాద్షాలు తయారు చేసిన పెద్ద బాద్షా ఇక్కడ. వాట్ కొరియోగ్రఫీ, వాట్ అన్ ఐడియా కృష్ణ, చాలా బాగుంది. మంజులానే చోటా ప్యాకెట్ బడా ధమాకా, ఇది దానికన్నా చోటా ప్యాకెట్ బడా ధమాకా. వాట్స్ యువర్ నేమ్ డార్లింగ్? నికితా. యు ఆర్ రియల్లీ గుడ్ నికితా. అండ్ లాస్ట్ లో వచ్చిన యూ అండ్ మంజులా, దట్ పోర్షన్ దట్ యు బోత్ డిడ్, నో, హైలైట్ ఆఫ్ ది యాక్ట్. వెరీ వెల్ డన్ కృష్ణ. ఇలాగే హార్డ్ వర్క్ చేయి కృష్ణ. వెరీ వెరీ నైస్ కొరియోగ్రఫీ. ఐ లవ్ ద హోల్ ఐడియా. బోత్ ఆఫ్ యూ గర్ల్స్, యూ డిడ్ అ రియల్లీ గుడ్ జాబ్. సో ఐ లైక్ ది యాక్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్, షారుఖ్ ఖాన్ చూసాం, అమితాబ్ బచ్చన్ సార్ ని చూసాం, ఇప్పుడు నిన్ను చూస్తున్నాం. లేడీ బాద్షా, నిజంగానే లేడీ బాద్షా. అక్కడ వస్తున్నా ఉండు. బాబా బాబా, ఏంటండి మీ అందరి తరఫున ఫైట్ చేయడానికి రెడీ అయిపోయింది. సింపుల్ కాన్సెప్ట్, గ్రాండియర్ గా తీశారు. సూపర్ కృష్ణ, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. పూర్ణ గారు, Manchula and two girls. You guys were AK-47 for me. థ్యాంక్ యూ మ్యామ్. And the last entry, ayo, you were the highlight today. Nichanga. Master, keep going like this. All the best. థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే, లాస్ట్ పర్ఫార్మెన్స్ కింగ్స్ టీమ్ నుంచి ఎవరు రాబోతున్నారు? రాహుల్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ రాహుల్. అరే ఏంట్రా టెన్షన్గా ఉన్నావు? నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మందే. ఏం లేదురా, ఇప్పుడే మన ఆపోజిట్ టీం చూసి వచ్చా. వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చూస్తే లింగం అంటూ 10 మందే ఉన్నాం. అదే మన సాంగ్ ఎలా వస్తుందో అని భయంగా ఉందిరా. నీకు 100 మంది కనబడుతున్నారేమో, నాకు మాత్రం ఒక్కడే కనబడుతున్నాడు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే.
కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే అయి ఉండాలి. ప్రియమణి గారు ఎలా ఉంది ఈయన తిమ్మిరి? 1 2 3 నేను ఒక కంత్రి అని పాడాడు, కంత్రి లాగానే డాన్స్ చేశాడు. పెద్ద కంత్రి ఎక్కడ? మీరు మీ కంటెస్టెంట్ మామూలు వాళ్ళు కాదు. డెఫినెట్లీ. బట్ జస్ట్ ఒకటి రేవంత్, నాకు జస్ట్ కొంచెం వెయిటింగ్ కనిపించింది. బికాస్ పైకి వెళ్ళి దూకే ముందు వెయిట్ చేయడం, అక్కడ కూడా వెళ్ళి వెయిట్ చేయడం, అది మాత్రం మీరు చూస్తుంటే యాటిట్యూడ్ అన్ని చాలా బాగుంది. ఐ లవ్ ద పర్ఫార్మెన్స్ రాహుల్, వెరీ వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ దీనికి హక్ ఇవ్వాలి, పాపం బాగా కష్టపడ్డాడు. చాలా బాగా చేశారు, ఇంత కూడా జరగలేదు. ఏం ఎనర్జీ దుంకుతుంటే ఇట్లా పట్టుకుంటున్నాం అందరం. అమ్మా చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. డాన్సర్స్ యాటిట్యూడ్ చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది, నిజంగా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. First vote, Master. Lady Dhamaka. Thank you, Master. Thank you, Master. Purna garu. AK-47. Thank you, Purna garu. Premani garu. My vote, Bacha. Congratulations. ఈ రోజు జరిగిన పర్ఫార్మెన్సెస్ లోంచి ₹1,00,000 దండ అండ్ అలాగే గిఫ్ట్ హ్యాంపర్ అందజేయవలసిందిగా ప్రియమణి గారిని, పూర్ణ గారిని కోరుతున్నాం. ఈ రోజు ఒక మ్యాజిక్ సాంగ్ లో ఒక మ్యాజిక్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చేసిన నాయనిక. మళ్ళీ కలుద్దాం. అంటే టాటా బాబాయ్, గుడ్ నైట్.